హలో గురు 113 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అంశం ఏమిటంటే, ప్రస్తుత సమాజంలో పెళ్లి వ్యవస్థ మారుస్తున్న పర్యవసనాల్లో కొన్ని సందర్భాల్లో మగవారిపై జరిగే అన్యాయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు తీసే వీడియో ప్రతి ఆడవారికి వర్తించదండి, ఏదో కొంతమంది ఆడవారికి మాత్రమే. ఇప్పుడున్న పెళ్లి వ్యవస్థను ఆధారంగా చేసుకుని కొన్ని దుర్వినియోగాలు, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. దండన లేదా డిమాండ్లు, వాటిలో అవేంటంటే, పెళ్ళాక కొందరు మహిళలు భర్తలపై అనవసర డిమాండ్లు పెడుతుంటారనమాట. ఒకవేళ వాటిని నెరవేర్చకపోతే దౌర్జన్య కేసులు, గృహహింస కేసులు అని చెప్పి ఇలా పెట్టేస్తుంటారు. మనం రెగ్యులర్గా ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం, పలానా వ్యక్తిపై ఇలా గృహహింస కేసు నమోదైంది అని చెప్పి, ఇలాంటివి అనమాట. యాక్చువల్గా ఐపీసీ సెక్షన్ 498A మిస్యూజ్, ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశం మహిళలను రక్షించడమే. కానీ కొందరు మహిళలు దీన్ని బెదిరింపు ఆయుధంగా వాడుతున్నారు. అంతేకాదండి, ఆర్థిక దోపిడీ, దాన్ని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. భార్య పేరు మీద ముందుగానే ఆస్తులు రాయించుకోవటం, తర్వాత విడాకులు తీసుకొని ఆస్తి హక్కు కింద వాటిని మళ్ళీ విడాకులు తీసుకున్న తర్వాత ఆస్తి హక్కు కింద అడగటం, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయండి బాబు. యాక్చువల్గా మన భారతదేశంలో జరిగే 5 హత్యల్లో 3 మగవారివే అయి ఉంటాయి అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అది కూడా ఆ 3 కూడా మెజారిటీ పెళ్ళి రిలేటెడ్ ఆత్మహత్యలే. ప్రస్తుత సమాజంలో మగవారి బాధగా పరిగణించే భావన ఎక్కడా కూడా లేదు. కాబట్టే మగవారికి జరిగే అన్యాయాలకు కూడా ఎక్కడ కూడా సరైన న్యాయం అనేది జరగదనమాట. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే, సమాన దృష్టికోణం ఖచ్చితంగా అవసరమవుతుందండి. అందరినీ కూడా ఈక్వల్గా చూడాలి. అదే చట్టాల సమీక్ష అవసరం. మహిళలకు రక్షణగా ఉండే చట్టాలను దుర్వినియోగపరచకుండా కఠిన నిబంధనలు ఉండాలి. మగవారు కూడా కొన్ని సమయాల్లో బాధితులు అవుతారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి కూడా కొన్ని రక్షణ కల్పించే విధానాలను తప్పకుండా అమలుపరచాలి. ఫైనల్గా అందరూ కూడా హలో గురు 113 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.